1 నుండి 1000 వరకు 1 to 1000 మీకు కరెక్ట్గా 5 నిమిషాల్లో 1 నుంచి 1000 వరకు స్క్వేర్స్ నేర్చుకుంటారు. ఈ వీడియో పూర్తిగా చూడు, 1000 వరకు స్క్వేర్స్ నీ చేతిలో ఉంటాయి. ఓకే, 1 to 1000 స్క్వేర్స్ ఎలా చేయాలి చూడండి. సో ఫస్ట్ థింగ్ ఫార్ములా అండి, a+b² ఫార్ములా. మీకు తెలిసిన ఫార్ములా వేరు. ప్రతివాడు సార్ a² + b² + 2ab + b² అన్నాడు. అలా కాదు. వాట్ ఈస్ VM ఆఫ్ ఫార్ములా? అబ్జర్వ్, లుక్ నౌ. a+b² ఫార్ములా, a+b² ఫార్ములా a² 2ab b². దిస్ ఇస్ యువర్ ఫార్ములా, a² 2ab b². మధ్యలో ప్లస్ మైనస్ ఏం చెప్పకూడదు. ఇది ఎవరి ఫార్ములా? దిస్ ఇస్ VM ఆఫ్ ఫార్ములా. రైట్, నౌ లుక్. ఎవాల్యుయేషన్ డన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఎవాల్యుయేషన్ డన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఫార్ములా అండి. ఇది ఫార్ములా a+b² ఫార్ములా a² 2ab b². ఫర్ ఎగ్జాంపుల్ 23² ఉందండి. 23² ఇది a, ఇది b. ఏలో ఎల్లప్పుడూ ఓన్లీ 1 డిజిట్ ఉంటుందండి. ఏలో ఆల్వేస్ ఓన్లీ 1 డిజిట్ ఉంటుంది. ఇక బీలో అంటారా ఎన్నైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 134 ఉంది. ఏలో హౌ మెనీ డిజిట్స్ అదే? ఓన్లీ 1 డిజిట్. బీలో 2 డిజిట్స్ అదే. ఏలో ఆల్వేస్ ఎల్లప్పుడూ ఓన్లీ 1 డిజిట్ ఉన్నది. ఇక బీలో ఎన్నైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఓన్లీ ఒకటే డిజిట్ ఉన్నది. ఏలో ఎల్లప్పుడూ ఓన్లీ 1 డిజిట్ ఉన్నది. ఇక బీలో రైట్ నో 3 డిజిట్స్ ఉంది. ఇక్కడ బీలో ఓన్లీ 1 డిజిట్, ఇక్కడ బీలో 2 డిజిట్స్, ఇక్కడ బీలో 3 డిజిట్స్. సో బీలో ఎన్నైనా ఉండొచ్చు అండి. గుర్తుపెట్టుకోండి, బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ బీలో ఎన్నైనా డిజిట్స్ ఉండొచ్చు. ఏలో మాత్రం ఎల్లప్పుడూ ఒకటే డిజిట్ ఉండాలి. ఓకే, రైట్. నలు క్వశ్చన్స్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ 12² అన్నారు. మీ మైండ్లో ప్రతివాడికి తెలుసు 12² అనేది ఎలా చేయాలి ఒకసారి చూడండి. ఈజీగా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్ములా మనకు తెలుసండి, a+b² ఫార్ములా a² 2ab b². ఇది a, ఇది b. చెప్పండి, ఏలో ఆల్వేస్ 1 డిజిట్, ఇక బీలో 1 డిజిటే ఉంది. సో బీలో ఒకటే ఉంది కాబట్టి ఒక్కొక్క డిజిట్ రాయాలి. బీలో 2 డిజిట్స్ ఉంటే 2 డిజిట్స్ రాయాలి. సపోజ్ బీలో 3 ఉంటే 3 డిజిట్స్ రాయాలి. రైట్ నౌ బీలో ఒకటే డిజిట్ ఉంది. సో లెట్స్ రైట్ 1 డిజిట్. సో ఫస్ట్ b², కమాన్, b² 4 2 into a into b. So first a into b, 1 2s are 2, double 4. A into b, 1 into 2 2, double 4. A², 1² 1. That's your answer. 12² is nothing but 144. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 23² అన్నారండి. 23². లుక్ నౌ, ఇది a, ఇది b. ఓకే, ఏలో ఆల్వేస్ 1 డిజిట్. రైట్ నో బీలో 1 డిజిట్ కాబట్టి లెట్స్ రైట్ 1 డిజిట్. సో ఫస్ట్ b² 1, b² 9, b² 9 అండి. తర్వాత 2ab a into b into 2, కమాన్, a into b 2 3s are 6, double 12, 2 I am writing here, 1 carry a² 2² 4 + 1 5, answer 529. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఫార్ములా మీ మైండ్లో ఉండాలి. a+b² ఫార్ములా a² 2ab b². ఫర్ ఎగ్జాంపుల్ నేను 35² ఎంత అని అడిగాను. 35². సో కమాన్, ఇది a, ఇది b. బీలో ఏలో ఆల్వేస్ 1 డిజిట్, ఇక్కడ బీలో 1 డిజిట్ ఉంది కాబట్టి ఒక్కొక్క డిజిట్ రాయాలి. మరి బీలో 2 ఉంటే 2 డిజిట్స్ రాయాలి. బీలో 3 ఉంటే 3 డిజిట్స్ ఉంటే 3 బీలో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ రాసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ b² 5² అంటే 25 వచ్చింది కానీ నేను 1 డిజిట్ రాశాను. 5 2 is carry forwarded. See 25లో I'm writing 5 2 carry forwarded. నెక్స్ట్ a into b and then double a into b, come on, 3 5s are 15, double 30, carry 2 32. So 32లో 2 I am writing carry 3. నెక్స్ట్ a² 3² 9 9 3 12. That's your answer. Check out 35² 12 25. సింపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. a+b² a² 2ab b². ఫర్ ఎగ్జాంపుల్ 47² అడిగారండి. 47². కౌన్ స్టార్ట్
ఇది ఏ, ఇది బి. ఏలో ఆల్వేస్ 1 డిజిట్, రైట్ నో బిలో కూడా 1 డిజిటే ఉంది. సో ఏం చేయాలి, ఒక్కొక్క డిజిట్ రాయాలి. ఓకే, బిలో 1 డిజిట్, లెట్స్ రైట్ ఓన్లీ 1 డిజిట్స్. సో ఫస్ట్ బి స్క్వేర్, 7 స్క్వేర్ 49. 49 అంటే 2 డిజిట్స్ వచ్చినాయి. సో నేను 9 రాస్తాను, 4 క్యారీ ఫార్వర్డెడ్. నెక్స్ట్ ఏమన్నాడు, 2ab, ఫస్ట్ ఏ ఇంటూ బి దెన్ డబల్ ఏ ఇంటూ బి, 4 ఏళ్ళు 28, డబల్ 56 అండ్ క్యారీ 4 ఉంది 60. 56 4 60 అండి, 6 రాసాం క్యారీ. ఏ స్క్వేర్ 4 స్క్వేర్ 16 and 6, 16 and 6 22. That's your answer.